ఎన్కే ఆస్ట్రో ఇంటెలిజెంట్ ఛానల్కి స్వాగతం. ఓం గం గణపతి నమః. మీనరాశిలో అధిక గ్రహాల కారణంగా ఏప్రిల్ 11 నుంచి మే 12 వరకు అన్ని రాశులు అన్ని లగ్నాల వారికి ఎలా ఉండబోతుంది అనే టాపిక్ గురించి తెలుసుకుందామండి. ముందుగా మేషరాశి మేషలగ్నము. మేషరాశి వారికి రాశి నుండి 12లో అన్ని గ్రహాలు ఉండడం వలన ఖర్చుల వల్ల అవమానాలు, ఫ్రెండ్స్తో శత్రుత్వం రాకుండా కమ్యూనికేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వృషభ లగ్నం. లాభస్థానంలో అధిక గ్రహాల వల్ల లాభంగానే ఉండును, ఫ్రెండ్స్తో లాభంగానే ఉండును. మిథున రాశి మిథున లగ్నము. 10లో అధిక గ్రహాల కారణంగా అది డ్యూయల్ సైన్ అయినందువల్ల వృత్తిలో బాగానే ఉండును, 2-3 రకాల వృత్తులు ఉండును. కర్కాటక రాశి కర్కాటక లగ్నం. ఎడ్యుకేషన్ విషయంలో, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ విషయంలో, తండ్రి హెల్త్ విషయాల పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి సింహలగ్నము. అవమానాలు ఉండును. 8లో అధిక గ్రహాల కారణంగా అష్టమ శని జరుగుతుంది కావున అవమానాలు ఎక్కువగా ఉండును. గ్రహాల వల్ల 6th, 8th హౌస్ శత్రుల వల్ల రుణ రోగ అప్పు వల్ల అవమానాలు ఉండును. 12th లార్డ్ 8th హౌస్లో ఉన్నందువల్ల చారిటీ డొనేషన్స్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ తగ్గును. కన్యారాశి కన్యా లగ్నం. జీవిత భాగస్వామి బిజినెస్ పార్ట్నర్ను ఎన్నుకునే విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు ఉండును. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి లేదా అవమానాలు ఉండును. తులారాశి లేదా తులా లగ్నం. 12th లార్డ్ 6th హౌస్లో ఉన్నందువల్ల శత్రువుల మీద విజయంగా ఉండును. వృశ్చిక రాశి వృశ్చిక లగ్నము. ఫ్రెండ్స్ని ఇష్టపడతారు, శత్రువులను ఇష్టపడతారు. ఈ టైంలో తల్లిని ఇష్టపడతారు, వృత్తిని ఇష్టపడడం జరుగును. 9th లార్డ్ 5th హౌస్లో ఉన్నందువల్ల తండ్రిని ఇష్టపడతారు. సేమ్ టైం బాధలు కూడా ఉండును. ఎందుకంటే 9th హౌస్ అని ఉన్నది వీరికి బాధకాధిపతి అయినందువల్ల. ధనస్సు వీరికి అర్ధాష్టమ శని నడుస్తుంది కావున 4th ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 7th లార్డ్ వెళ్ళి 4th హౌస్లో ఉన్నారు. 7th లార్డ్ బుధుడు బాధకాధిపతి కావున కొంచెం ఈ 4th ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో, తల్లి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి మకర లగ్నం. షార్ట్ జర్నీస్ ఉండును. తల్లి హెల్త్ విషయంలో ఖర్చులు, దగ్గరి బంధువులతో కమ్యూనికేషన్ విషయంలో, షార్ట్ జర్నీస్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి, కొంచెం ఖర్చులు ఉన్నవి. కుంభరాశి కుంభలగ్నము. మీ వల్ల కుటుంబంలోకి మనీ వచ్చును. శత్రువుల కారణంగా కోపం పెరగకుండా చూసుకోవాలి. ఫ్రెండ్స్ విషయంలో, బ్యాంక్స్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. మీనరాశి మీన లగ్నము. రాశిలో శని స్ట్రెస్ ఇస్తాడు, కోపం ఉండును, ఖర్చులు ఉన్నవి, మనసు అనేది చీకటిగా ఉంటుంది. అన్ని రాశులు అన్ని లగ్నాల వారు దత్తుని ఆరాధన చేసుకుంటే మంచిది. అన్ని రాశులు అన్ని లగ్నాల వారు కాలపురుషు నుండి 12లో అధిక గ్రహాల కారణంగా అందరికీ